సృష్టి సరోగసి కేసులో ఈడీ దూకుడు పెంచింది. ఈ కేసులో అరెస్ట్ అయిన ప్రధాన నిందితురాలు డాక్టర్ నమ్రతను ఈడీ కస్టడీకి కోర్టు అనుమతించింది. వాస్తవానికి 5 రోజుల పాటు కస్టడీకి కావాలని ఈడీ అధికారులు కోరగా న్యాయస్థానం 2 రోజుల పాటు విచారణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో రేపు ఎల్లుండి అధికారులు ఆమెను లోతుగా విచారించనున్నారు. సరోగసి పేరుతో భారీ ఎత్తున అక్రమాలకు పాల్పడ్డారని డాక్టర్ నమ్రతపై ఆరోపణలున్నాయి. అయితే ఈ వ్యవహారంలో కేవలం వైద్యపరమైన ఉల్లంఘనలే కాకుండా భారీ స్థాయిలో హవాలా, మనీ లాండరింగ్ జరిగినట్లుగా ఈడీ ప్రాథమిక ఆధారాలు సేకరించింది. సరోగసి ముసుగులో బాధితుల నుంచి వసూలు చేసిన కోట్లాది రూపాయలను హవాలా మార్గంలో విదేశాలకు తరలించినట్లుగా అధికారులు అనుమానిస్తున్నారు. ఈ 2 రోజుల కస్టడీలో ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరికి చేరింది, ఈ అక్రమ నెట్వర్క్లో ఇంకా ఎవరెవరున్నారు అనే కీలక అంశాలపై ఈడీ అధికారులు డాక్టర్ నమ్రతను ప్రశ్నించనున్నారు. ఈ విచారణ తర్వాత మరిన్ని సంచలన విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉన్నట్లుగా కనిపిస్తోంది.